గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. గౌరవనీయులు మీ అభిమాన శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారు, మాజీ కేంద్ర మంత్రి మన పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి ప్రగతి పాటలో ప్రజాపాలన కేవలం సంవత్సరాల కాలంలో అసాధ్యాలన్నీ సుసాధ్యం చేసి అందరి యొక్క ఆలోచనలకి ఆశలకి వాళ్ళు అనుకున్నటువంటి కళలు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రజల యొక్క ఆకాంక్షలు తీరుస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేరుస్తూ కష్టపడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ మన ఆర్థిక మంత్రి ఓర్పుతోటి సహనంతో ఇన్ని లక్షల కోట్ల కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగించడానికి అవకాశం ఇచ్చినటువంటి పట్టి గారికి, అదేవిధంగా అన్ని కార్యక్రమాలు సూచావుగా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే కోరికతోటి మురళీ నాయక్ గారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చూస్తుంటే ఇది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కంటే ఎక్కువ కార్యక్రమాలు ఒకే రోజు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారికి కూడా ఇన్ని వందల కోట్లు ఒకే రోజు పెట్టుకోలే. దీనికి అంతటికీ మూల కారకుడు మీ అభిమాన నాయకుడు, నా చిరకాల మిత్రుడు వేము నరేందర్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన గారు కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వచ్చేంతడుగా రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండి ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మలుపు తిప్పి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదు అనుకున్నటువంటి రోజుల్లో ఆయన రేవంత్ రెడ్డి గారి సహచరుడిగా ఆయనకు అండదండలు ఇచ్చి మీ నియోజకవర్గ కీర్తి ప్రతిష్టలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఇందిరమ్మ పాలన తెచ్చడానికి ప్రధాన కారకుడు మీ వేము నరేందర్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన కేవలం ఒక్కసారి నాకు తెలిసి శాసనసభ్యుడు అయితే ఈ నియోజకవర్గం మీద ఉన్నటువంటి అపారమైనటువంటి అభిమానం, ప్రేమ, అనురాగం, ఏ సమస్య వచ్చినా ఆయనకున్నటువంటి అవకాశం ద్వారా మురళీ నాయక్ గారిని, బలరాం నాయక్ గారిని మీరు గెలిపించినటువంటి తీరుకు అనుగుణంగా ఆ యొక్క కోరికలు తీర్చాలి, ఈ గెలిచిన ప్రజానీకం యొక్క ఆశలు తీర్చాలి, ఈ యొక్క మహాబాద్ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చాలి. తద్వారా ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంతంగా ఉన్నటువంటి నా నియోజకవర్గం నన్ను ఒక్కసారి ప్రజాప్రతినిధి చేసిన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తిగా నాకున్నటువంటి అవకాశాన్ని ఈ మురళీ నాయక్ కి, బలరాం నాయక్ కి వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి వేము నరేందర్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మేము ఇంతమంది 6 మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం యావత్తు ఈ యొక్క మహబూబాద్ నియోజకవర్గం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చామనంటే
మీ నాయకుల యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క అభిమానం, మీ పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఈ రకంగా వేము నరేందర్ రెడ్డి గారు మీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తీరుస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఈ ప్రభుత్వంలో ఏ అవసరం ఉన్నా మేమందరం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మీ మంత్రివర్గం, మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం, మీరు కోరుకున్నటువంటి కోరికలు తీర్చేదానికే పనిచేస్తాం. ఈ నియోజకవర్గాలకి గోదావరి జలాలు రావాలని ప్రత్యేకంగా వేము నరేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ రకంగా ఈ మహబూబాద్కి ఈ యొక్క కరువు ప్రాంతానికి నీళ్లు తేవాలో తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ చేపించి ఏ పథకం ద్వారా ఈ జిల్లాకి నీళ్లు రావాలో ఆ పథకాన్ని కూడా రూపొందించేటటువంటి శక్తిని మీరు ఇచ్చారు. ఈ యొక్క శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు వేము నరేందర్ రెడ్డి గారు ఈ జిల్లా శాసనసభ్యుల యొక్క సహకారంతో ముఖ్యమంత్రి గారికి ఆ శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా అన్ని యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఇందాక మురళీ గారు చెప్పారు, ఇప్పుడు వేము గారు చెప్పారు. ఏ ఒక్కటి కూడా మీ దగ్గర మేము వాగ్దానం చేశామో ఆ పథకాలు కష్టమైన, ఆర్థిక భారమైన భట్టి గారి సహాయంతో ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క హామీని తీర్చుకుంటూ ఈనాడు భారతదేశంలో ఈ యొక్క పరిపాలనలో ప్రజాహితమైనటువంటి పాలన, ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి భారతదేశ రాష్ట్రాలన్నీ కూడా మాకు తెలంగాణ రకమైనటువంటి పాలన కావాలని, ఆ సంక్షేమ రాజ్యం కావాలని, ఆ అభివృద్ధి కార్యక్రమాలు మా రాష్ట్రంలో కూడా కొనసాగాలని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చే సందర్భం ఇప్పుడు ఏర్పడింది. అందుకనే మనం వెనకడుగేయకుండా కేంద్రం సహకరించినా సహకరించకపోయినా మన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద పెట్టుకుంటూనే, మనకి రావాల్సిన వాటాన్ని మనం రాబట్టుకుంటూనే, మనకి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్గం మొత్తం ఇందాక చూశారు. మా వెంకటరెడ్డి గారు ఒకే నియోజకవర్గానికి ఒక్క సంవత్సరంలోనే 200 కోట్ల R&B రోడ్లు, ఇది ఎవరికీ సాధ్యం కాదు. అదేవిధంగా పొంగులేటి గారు నిరుపేదలైనటువంటి పేదలందరికీ ఇళ్లు కట్టాలనే సత్సంకల్పంతో అహర్నిశం ప్రయత్నం చేస్తున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు. అదేవిధంగా ఇక సీతక్కని గురించి చెప్పాలంటే మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేవాదాయ శాఖ మంత్రులు, ఈ రకంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మహబాద్ మీద, ఈ గిరిజన ప్రజానీకం మీద వేము నరేందర్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి గౌరవాన్ని, మురళీ నాయక్ అదేవిధంగా బలరాం నాయక్ గారిని పెద్ద మెజారిటీతో గెలిపించినటువంటి మీ రుణం తప్పకుండా తీర్చుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి సమయం తక్కువగా ఉంది, ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ యొక్క అనురాగంతో వచ్చినటువంటి, మీ అభిమానంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ మళ్లీ ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనకి ఎప్పుడొచ్చినా, ఎక్కడొచ్చినా, ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని చెప్పేటటువంటి ఈ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. గౌరవ మంత్రి